హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కరెంట్ అఫైర్స్లో బిట్ మిస్ అవ్వకూడదని డైలీగా కంటిన్యూగా మనమైతే కరెంట్ అఫైర్స్ బిట్లు అయితే కంపల్సరీగా పెడుతూ ఉన్నాం. ఇది జనవరి నెల కరెంట్ అఫైర్స్. ఇందులో టాప్ 50 బిట్స్ ఇవ్వడం జరిగింది. డైలీగా ఇలానే ఉంటాయి. మీరైతే మా కోసం ఒక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు వాళ్ళకి అందరికీ కూడా ఉపయోగపడతాయి. అలాగే మాకు కూడా కొంచెం బూస్టింగ్లా ఉంటుంది. అలాగే జనవరి నెల కరెంట్ అఫైర్స్ ఇక్కడ చూద్దాం. ఒకటవది, నొప్పి లేకుండా ఇంజెక్షన్లు ఇవ్వడానికి సూది లేని సాక్ సిరంజిలను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఐఐటి బాంబే వారు నొప్పి లేకుండా ఇంజెక్షన్లు ఇవ్వడానికి సూది లేని సాక్ సిరంజిలను అభివృద్ధి చేశారు. ఐఐటి బాంబే. అలాగే ఆర్థిక స్థిరత్వ నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది అంటే భారత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అలాగే ఇటీవల యునెస్కో యొక్క నేషనల్ ఇన్వెంటరీ ఆఫ్ ఇంటాంగిబుల్ కల్చరల్ హెరిటేజ్లో ఏ సాంప్రదాయ బోస్నియన్ పాట చేర్చబడింది? సెవ్డల్ ఇంకా. అలాగే ఇటీవల ఆర్బీఐ నివేదిక ప్రకారం 2024-25లో భారతదేశ జీడిపి వృద్ధి అంచనా ఎంత అంటే 6.6%. ఐదవది, క్వాంటమ్ ప్రాసెసర్ విల్లోను ఏ సంస్థ ప్రారంభించింది? గూగుల్. క్వాంటమ్ ప్రాసెసర్ విల్లోను ఎవరు ప్రారంభించారు అంటే గూగుల్ సంస్థ. అలాగే క్వాడ్ దేశాలలో ఏ దేశాలు భాగం అంటే 4 దేశాలు: ఆస్ట్రేలియా, ఇండియా, జపాన్, యునైటెడ్ స్టేట్స్. అమెరికా, ఆస్ట్రేలియా, ఇండియా, జపాన్, ఈ 4 కలిపి క్వాడ్ దేశాలు. అలాగే పోషక ఆధారిత సబ్సిడీ ఎన్బిఎస్ పథకంతో ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ సంబంధం కలిగి ఉంది అంటే రసాయనాలు మరియు ఎరువుల మంత్రిత్వ శాఖ. పోషక ఆధారిత సబ్సిడీ పథకంతో ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ సంబంధం కలిగి ఉంది అంటే రసాయనాలు మరియు ఎరువుల మంత్రిత్వ శాఖ. అలాగే 8వది, ఇటీవల వార్తల్లో కనిపించిన స్క్రబ్ టైఫస్ ఏ ఏజెంట్ వల్ల వస్తుంది? బ్యాక్టీరియా. స్క్రబ్ టైఫస్ అనేది బ్యాక్టీరియా వలన వచ్చే ఒక రకమైన వ్యాధి. అలాగే సాయుధ దళాలను ఆధునీకరించడానికి రక్షణ మంత్రిత్వ శాఖ ఏ సంవత్సరాన్ని సంస్కరణల సంవత్సరంగా ప్రకటించింది అంటే 2025. సంస్కరణల సంవత్సరంగా 2025ను ప్రకటించింది ఈ సంవత్సరాన్నే. ఇటీవల ఏ దేశంలో హ్యూమన్ మెటాఫ్యూమో వైరస్ హెచ్ఎంపివి వ్యాప్తి చెందింది? చైనా. హెచ్ఎంపివి చైనాలో. అలాగే 11, మహిళా వ్యవస్థాపకులకు సాధికారత కల్పించడానికి మహారాష్ట్రలోని మీరా భయందర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రారంభించిన చొరవ పేరు ఫరల్ సఖీ. మహారాష్ట్ర మీరా భయందర్ మున్సిపల్ కార్పొరేషన్. అలాగే పునరుద్ధరించబడిన బ్యాంక్ నెట్ ఈ వేలం పోర్టల్ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించినది? ఆర్థిక మంత్రిత్వ శాఖ. అలాగే 13వది, కేంద్రీకృత పెన్షన్ చెల్లింపుల వ్యవస్థ సిపిపిఎస్ ఏ సంస్థ ద్వారా అమలు చేయబడుతుంది? ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్, ఈపీఎఫ్ఓ. చాలాసార్లు దీని అబ్రివేషన్ కూడా అడిగారు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్, ఈపీఎఫ్ఓ అంటే. అలాగే పంచాయతీ సే పార్లమెంట్ 2.0 కార్యక్రమం ఏ గిరిజన నాయకుడి 150వ జయంతిని పురస్కరించుకొని నిర్వహించబడుతుంది? బిర్సా ముండా. మనకి 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో హిస్టరీలో కూడా ఈయన గురించి ఇవ్వడం జరిగింది. 150వ జయంతి సందర్భంగా పంచాయతీ సే పార్లమెంట్ 2.0 కార్యక్రమం డెవలప్మెంట్ అవుతుంది. అలాగే పిఎంఎస్ఎస్వి పథకాన్ని అమలు చేయడానికి ఏ మంత్రిత్వ శాఖ బాధ్యత వహిస్తుంది? సామాజిక న్యాయము మరియు సాధికారత మంత్రిత్వ శాఖ. పిఎంఎస్ఎస్వి సామాజిక న్యాయము మరియు సాధికారత మంత్రిత్వ శాఖ. అలాగే వార్తల్లో కనిపించే ఆస్టియోపోరోసిస్ వ్యాధి ప్రధానంగా శరీరంలో ఏ భాగాన్ని ప్రభావితం చేస్తుంది? ఎముకలు. సింపుల్గా తెలిసిపోతుంది, ఆస్టియాలజీ ఎముకల గురించి కాబట్టి. అలాగే ఆస్టియోపోరోసిస్ అనేది కూడా ఎముకలకు సంబంధించిన ఒక రకమైన వ్యాధి. ఇటీవల వార్తల్లో కనిపించింది ఈ వ్యాధి గురించి. అలాగే 17వది, ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ 8వ ఇండస్ ఫుడ్ 2025ను ఏ నగరంలో ప్రారంభించింది? గ్రేటర్ నోయిడా. ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ 8వ ఇండస్ ఫుడ్ 2025ను ఏ నగరంలో అంటే గ్రేటర్ నోయిడా. అలాగే విద్యార్థుల మూల్యాంకనం కోసం అస్సాం ప్రభుత్వం ప్రారంభించిన గుణోత్సవ్ 2025 యొక్క థీమ్ ఏమిటి? నాణ్యమైన విద్యను నిర్ధారించడం. అస్సాంలో ఇది 2025 గుణోత్సవ్ థీమ్ నాణ్యమైన విద్యను నిర్ధారించడము. అలాగే 19వది, సిడిఎస్సిఓ ఇటీవల ఆమోదించిన భారతదేశపు మొట్టమొదటి ఆయుర్వేద వైద్య పరికరం పేరు ఏమిటి? నాడీ తరంగిణి. సిడిఎస్సిఓ ఇటీవల ఆమోదించిన భారతదేశపు మొట్టమొదటి ఆయుర్వేద వైద్య పరికరం నాడీ తరంగిణి. అలాగే హర్ ఘర్ కనెక్టివిటీ ఫైబర్ టు హోమ్ చొరవను ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం గుజరాత్. హర్ ఘర్ కనెక్టివిటీ ఫైబర్ టు హోమ్ చొరవను ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది అంటే గుజరాత్. హర్ ఘర్ కనెక్టివిటీ గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం. అలాగే 21వది, ఇటీవల వార్తల్లో కనిపించిన డియోగో గార్సియా ద్వీపం ఏ సముద్రంలో ఉంది? హిందూ మహాసముద్రం. డియోగో గార్సియా అనే ద్వీపం హిందూ మహాసముద్రంలో ఉంది. అలాగే వార్తల్లో కనిపించిన కెర్చ్ జలసంధి ఏ 2 నీటి వనరులను కలుపుతుంది? నల్ల సముద్రము మరియు అజోవ్ సముద్రం. కెర్చ్ జలసంధి నల్ల సముద్రము, అజోవ్ సముద్రాలను కలుపుతుంది.
అలాగే భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేట్ సెమీ కండక్టర్ తయారీ సౌకర్యం ఏ రాష్ట్రంలో ఉంది? మన ఆంధ్రప్రదేశ్. భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేట్ సెమీ కండక్టర్ తయారీ సౌకర్యం ఏ రాష్ట్రంలో ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మన రాష్ట్రమే. గుర్తుంచుకోవాలి, చాలా ఇంపార్టెంట్. 24వది ప్రాస్పెక్ట్స్ ఫర్ చిల్డ్రన్ ఇన్ 2025 బిల్డింగ్ రెసిలెంట్ సిస్టమ్స్ ఫర్ చిల్డ్రన్స్ ఫ్యూచర్ నివేదికను ఏ సంస్థ ప్రచురించింది? ఐక్యరాజ్య సమితి యొక్క యూనిసెఫ్ ఇది ప్రకటించింది. అలాగే స్పేస్ డాకింగ్ ప్రయోగంను విజయవంతంగా ప్రదర్శించిన 4వ దేశం ఏది? భారతదేశం. స్పేస్ డాకింగ్ ప్రయోగాన్ని విజయవంతంగా ప్రదర్శించిన ఎన్నవ దేశం మన దేశం అంటే 4వ దేశం. ఇటీవల దీన్ని కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంది ఇస్రో. నెక్స్ట్ 26వది ట్రాజన్ 155mm టోవ్డ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్ను భారతదేశం మరియు ఏ దేశం అభివృద్ధి చేశాయి? ఫ్రాన్స్. ఉదాహరణకి ఎలా ఇవ్వచ్చుకోవచ్చు, ట్రాజన్ 155mm టోవ్డ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్ను ఏ దేశాలు కలిపి అభివృద్ధి చేశాయంటే భారత్, ఫ్రాన్స్. అలాగే నార్డ్ స్ట్రీమ్ పైప్ లైన్ ఏ సముద్రం కింద నిర్మించబడింది? బాల్టిక్ సముద్రం. నార్డ్ స్ట్రీమ్ పైప్ లైన్ ఏ సముద్రం కింద నిర్మించబడింది అంటే బాల్టిక్ సముద్రం, ఇదొక పైప్ లైన్. అలాగే అప్పర్ కర్నాలి జల విద్యుత్ ప్రాజెక్ట్ ఏ దేశంలో ఉంది? నేపాల్. అప్పర్ కర్నాలి జల విద్యుత్ ప్రాజెక్ట్ ఏ దేశంలో ఉంది అంటే నేపాల్ దేశంలో. అలాగే కలరిపై ఇట్టు ఏ రాష్ట్రానికి చెందిన సాంప్రదాయ యుద్ధ కళ? కేరళ. కలరిపై అట్టు ఏ రాష్ట్రానికి చెందిన సాంప్రదాయ యుద్ధ కళ? కేరళ. కలరిపై అట్టు అనేది దేనికి సంబంధించిందంటే యుద్ధ కళ, ఇది డ్యాన్స్ కాదు. అలాగే జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం NDRF ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుందంటే హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, హోంశాఖ. అలాగే 31 వార్తల్లో కనిపించిన తుంగభద్ర నది ఏ నదికి ఉపనది? కృష్ణానదికి ఉపనది తుంగభద్ర. కృష్ణానదికి పెద్ద ఉపనది ఇది. అలాగే పౌరులకు సాధికారత కల్పించడానికి మరియు మోసపూరిత కమ్యూనికేషన్లను పరిష్కరించడానికి టెలికమ్యూనికేషన్ల విభాగం ప్రారంభించిన అప్లికేషన్ పేరు ఏమిటి? సంచార్ సాథీ. అలాగే ఇటీవల ఏ నగరంలో సోలార్ మొబైల్ వ్యాన్ శిక్షణ యూనిట్లు ప్రారంభించబడ్డాయి? న్యూఢిల్లీ. ఇటీవల ఏ నగరంలో సోలార్ మొబైల్ వ్యాన్ శిక్షణ యూనిట్లు ప్రారంభించబడ్డాయి అంటే న్యూఢిల్లీ. సోలార్ మొబైల్ వ్యాన్ శిక్షణ యూనిట్లు న్యూఢిల్లీ. 34 పాంగ్సౌ పాస్ అంతర్జాతీయ ఉత్సవాన్ని ప్రతి సంవత్సరము ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? అరుణాచల్ ప్రదేశ్. పాంగ్సౌ పాస్ అంతర్జాతీయ ఉత్సవం ప్రతి సంవత్సరం ఏ రాష్ట్రంలో అంటే అరుణాచల్ ప్రదేశ్. అలాగే 35 PM స్వనిధి పథకాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. అలాగే 36 వార్తల్లో కనిపించిన యాలా హిమాని నదం ఏ దేశంలో ఉంది? నేపాల్. యాలా హిమాని నదం ఏ దేశంలో ఉంది అంటే నేపాల్ దేశం. అలాగే 37 వార్తల్లో కనిపించే ప్రధానమంత్రి జనమాన్ పథకం ఏ వర్గానికి చెందిన వ్యక్తులతో ముడిపడి ఉంది? ముఖ్యంగా దుర్బల గిరిజన సమూహాలు. ప్రధానమంత్రి జనమాన్ పథకం దేనికంటే ముఖ్యంగా దుర్బల గిరిజన సమూహాలు. అలాగే 38 మత్స్య పశుసంవర్ధక పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ ఇటీవల లైవ్ స్టాక్ కాన్క్లేవ్ 2025ను ఏ నగరంలో నిర్వహించింది? షిల్లాంగ్. లైవ్ స్టాక్ కాన్క్లేవ్ 2025 షిల్లాంగ్. ఎవరంటే మత్స్య పశుసంవర్ధక పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ. 39 వార్తల్లో కనిపించే విశ్వామిత్రి నది ఏ రాష్ట్రంలో ఉంది? గుజరాత్. విశ్వామిత్రి నది ఏ రాష్ట్రంలో ఉంది అంటే గుజరాత్. 40 ఎన్నికల్లో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు ఇటీవల ఏ రాష్ట్రం ఉత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రంగా జాతీయ అవార్డు అందుకుంది? జార్ఖండ్. ఇలాంటివి ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఉత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రం ఎన్నికల్లో ఏది అంటే జార్ఖండ్. 41 ఇటీవల వార్తల్లో కనిపించిన గిలియన్ బార్ సిండ్రోమ్ అంటే ఏమిటి? ఇది ఒక నాడీ సంబంధిత రుగ్మత. గిలియన్ బార్ సిండ్రోమ్ GBS నాడీ సంబంధిత రుగ్మత. అలాగే కొరగా గిరిజన సమాజం ప్రధానంగా ఏ రాష్ట్రంలో కనిపిస్తుంది? కేరళ, కర్ణాటక. కొరగా అనే గిరిజన సమాజం కేరళ, కర్ణాటకలో కనిపించే ఒక గిరిజన సమాజం. 43 యూనిఫైడ్ పెన్షన్ సిస్టమ్ UPSను ఏ మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టింది? ఆర్థిక మంత్రిత్వ శాఖ. పెన్షన్ సంబంధించి ఎకానమీ కాబట్టి ఆర్థిక మంత్రిత్వ శాఖ సంబంధించి ఇది ఒక సిస్టమ్. నెక్స్ట్ 44వది భారతదేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ UCCను అమలు చేసిన మొదటి రాష్ట్రం ఏది? ఉత్తరాఖండ్. యూనిఫామ్ సివిల్ కోడ్ను అమలు చేసిన మొదటి రాష్ట్రం ఉత్తరాఖండ్. 2025 ప్రపంచ కుష్టు వ్యాధి దినోత్సవం యొక్క థీమ్ ఏకించు చర్య తీసుకో తొలగించు. ఏకించు చర్య తీసుకో తొలగించు, ఇది కుష్టు వ్యాధి 2025 యొక్క థీమ్. 46 వెన్ లిస్టెడ్ ప్లాట్ఫామ్ ఏ సంస్థ యొక్క చొరవ అంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సెబీ యొక్క ఫుల్ ఫామ్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. దీని యొక్క ప్లాట్ఫామ్ వెన్ లిస్టెడ్. అలాగే 47 అస్సాం రాష్ట్రానికి 2వ రాజధానిగా ఏ నగరాన్ని ప్రకటించారు? దిబ్రూగర్. అస్సాం రాష్ట్రానికి 2వ రాజధానిగా దిబ్రూగర్. అస్సాం 1వది దిస్పూర్, అలాగే 2వ రాష్ట్ర రాజధాని ఏదంటే దిబ్రూగర్. 48
ప్రతి సంవత్సరం భారత వార్తాపత్రిక దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? జనవరి 29. వార్తాపత్రిక దినోత్సవం జనవరి 29. 49వది, జనవరి 2025లో పశ్చిమ ఆఫ్రికా రాష్ట్రాల ఆర్థిక సంఘం ఈకోవాస్ నుండి ఏ 3 దేశాలు వైదొలిగాయి? మాలి, బుర్కినా ఫాసో, నైజర్. మాలి, బుర్కినా ఫాసో, నైజర్. అలాగే 50వది, ప్రజలకు పౌర సేవలు అందించడానికి వాట్సాప్ గవర్నెన్స్ మన మిత్రను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందంటే మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభించిన మొట్టమొదటి రాష్ట్రం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. జనవరి నెల సిఏ బిట్స్, డైలీ బిట్స్ మీకు ఇవ్వడం జరుగుతూనే ఉంది. అదృష్టం 1%, హార్డ్ వర్క్ 99%. ఇక్కడ ఎందుకు అన్నామంటే మనం ఒక జాబ్ రావాలి అంటే అదృష్టం కలిసి రావాలంటారు, కానీ ఆ అదృష్టాన్ని నమ్ముకోకుండా మన హార్డ్ వర్క్ నమ్ముకుంటే ఆ 1% అదృష్టం ఆటోమేటిక్గా కలిసి వస్తుంది. అలాగే మనం ఇక్కడ రివిజన్ కూడా మొదలు పెట్టాలి. రివిజన్లో ఎక్కువగా మెథడ్కి, సైకాలజీకి, పెర్స్పెక్టివ్కి, అలాగే కంటెంట్లు ఏది వీక్గా ఉంటామో దానికి ఎక్కువ రివిజన్ ఇస్తూ మనం స్ట్రాంగ్గా ఉన్న టాపిక్స్ని కొంచెం తగ్గిస్తూ వెళ్తే మనకి రివిజన్ బాగా అవుతుంది, మార్క్స్ కూడా ఎక్కువ గెయిన్ చేయగలుగుతాం. సో ఇప్పటి నుండి దాదాపుగా వీక్లీ 1 గ్రాండ్ టెస్ట్ మ్యాక్సిమం అటెంప్ట్ చేయడానికి ప్రయత్నించండి. అలా అయితే మనం ఎక్కడ డ్రాబ్యాక్ అవుతున్నా మనకు తెలుస్తుంది, దాంతో ఎక్కడ ఎలా చదవాలో మనకు తెలుస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇలానే మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.